కరీంనగర్ బక్రీద్ పండుగ ఏర్పాట్లను ఘనంగా చేయాలి. పండుగ ఏర్పాట్లను మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఘనంగా చేయాలని నగర మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పాయ్కు ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఎంఐఎం మాజీ కార్పొరేటర్లు నేతలు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ పవిత్ర బక్రీద్ మాసంలో కుర్బానీ బలి ఇచ్చే జంతువులలో ఆవులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బక్రీద్ నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఈద్గాల వద్ద నమాజ్ చేసే స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా టెంటులను సౌకర్యం కల్పించాలన్నారు. వృద్ధులకు కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. కుర్బానీ అయ్యాక పశు వ్యర్థాలను తరలించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అదనపు ట్రాక్టర్లను 3 రోజుల పాటు ముస్లిం కాలనీల్లో అందుబాటులో ఉంచాలన్నారు. బ్లీచింగ్ పౌడర్ను ముస్లిం కాలనీల్లో ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీ ఆతినా ఖాజా, కోశాధికారి ఇబ్రహీం, మాజీ కార్పొరేటర్లు షర్ఫుద్దీన్, అలీబాబా, మాజిద్ హుస్సేన్, నాయకులు అబ్దుల్ సమీ, ఆసిం, అబ్దుల్లా ఖాన్, అల్మాస్ పాల్గొన్నారు. एक्स्ट्रा ट्रैक्टर सर कुर्बानी के जरूर रमजान में ईद में ज़्यादा रहती है, उसको थोड़ा कम करके साउंड में बजट बढ़ा दो और कूलर से उसको कम करके और बाकी के दूसरे वालों में जितने ईद के टाइम में 3 दिन रखने का रहता है, 3 दिन 8 से एक्स्ट्रा ट्रैक्टर सबको थैंक यू।